ఓకే అండి. 37th క్వెషన్ చూద్దాం మనం. మన ఏది ఎస్ఐ 2021-22 ప్రిలిమ్స్‌లో 37th క్వెషన్ చూద్దాం. ఏమిచ్చాడు? 3780, 3465, 3003. దీనికి హెచ్‌సిఎఫ్ కనుక్కోమని చెప్పాడు. ఓకే. హెచ్‌సిఎఫ్ అంటే మనం ఏం చేస్తాం? 3003, 3467. 1 టైం తీసేస్తే 3003. 5 నుంచి 3 పోతే 2, 6, 4. ఓకే. ఎంత? 3003. ఎన్నిసార్లు పోతుందో చూడండి. ఒక 7 టైమ్స్ తీసుకుంటే 4 పోదు. 6 టైమ్స్ తీసుకుందాం. 462 ఇంటూ 6. 6 రోళ్ళు 12, 6 36, 1 37, 6 4 24, 27, 72. 1 10లోంచి 7 పోతే 3, 9లోంచి 7 పోతే 2, 462. ఎన్ని 2 టైమ్స్ 462 0. ఇది 231 అంటే కాదండి. 231 3780తో కూడా చూడాలి. 231 3780. 1 టైం 231 741. ఇది మళ్ళీ 231 1 టైం 147. ఓకే. ఇది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చే 0 దించుకున్నా అంతే పోతుంది. ఓకే. ఎన్నిసార్లు పోతుంది? 11లోంచి 7 పోతే 4, 12లోంచి 4 పోతే 8, 84, 147. 84 ఒకట్లు, 84 3, 6, 84. 1 టైం 63 21. 63 అంటే 3 టైమ్స్. అంటే ఎంత అండి ఇక్కడ? హెచ్‌సిఎఫ్ అనేది 21. అంటే G ఈజ్ ఈక్వల్ టు 21. ఓకే. నెక్స్ట్ ఎల్సిఎం దేనికి? 3465కి 3003కి ఎల్సిఎం అడిగాడు. ఓకే. సో అప్పుడు ఏమవుతుందండి? 3 టేబుల్ తీసుకున్నాం అనుకో. 3 1 జార్ 3, 3 1 జార్ 3, 16, 3 5 జార్ 15, 5, 1001. ఓకే. 7 తీసుకుంటే 7 1 జార్ 7 45, 7 42, 7 35. ఇది 7 1 జార్ 7 30, 7 4 జార్ 7 3 జార్. 11th టేబుల్ ఈజీగా అర్థమైపోతుందండి. 11 15 జార్ 11 13 జార్. సో మనకేమన్నాడు? L/33G ఎంత అన్నాడు. L అంటే ఎంత? 3 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 15 ఇంటూ 13 బై 33 ఇంటూ G అంటే ఎంత? 21. 3 7 21, 21 క్యాన్సిల్. 11 ఒకట్లు, 11 మూడులు, 3 ఒకట్లు, 3 5. సో 13 5 ఎంత అండి? 65. సో సింపుల్గా మనం చెప్పేయచ్చు కదా ఈ విధంగా. ఓకే. ఈ విధంగా మనం చేసేయచ్చు. దీనికి ఇంకొక షార్ట్ కట్ ఉంది, మీకు చెప్తాను చూడండి. అది ఇక్కడ వర్తించదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If the sum of the fractions 12 1/3, 10 5/6 is x, and the sum of the fractions 7 2/3, 1 4/7 is y. అంటే x మైనస్ y అన్నాడు. సింపుల్ ఇది. 12 1/3 ప్లస్ 10 5/6 మైనస్ 7 2/3 మైనస్ 1 4/7. ఈ ఫ్రాక్షన్స్ పక్కన పెట్టండి. 12 10 22, 22లోంచి 7 పోతే 15, 15లోంచి 1 పోతే 14. ఈ మిగతాదంతా ఏమవుతుందో చూద్దాం. ఏమవుతుంది? 1/3 ప్లస్ 5/6 మైనస్ 2/3 మైనస్ 4/7. 14 ప్లస్ ఎల్సిఎం ఎంతో చూడండి. 3కి 3కి 6కి 7కి. 7th టేబుల్ చూడండి. 21 పోదు 42. 3 14లు, 6 7 30, 42, 7 5 35. 3 14లు, 14 రోజులు 28, 7 6లు, 6 4 24. సో 14 ప్లస్ 35 14 49 మైనస్ 28 24 52 బై 42. 49లోంచి 52 పోతే మైనస్ 3, 3/42 అంటే 1/14. సో 14లోంచి 1/14 పోవాలండి. 14లోంచి 1/14 పోతే గుర్తుపెట్టుకోండి, ఒక నెంబర్లోంచి 1/14 తీసేసాం అంటే ఇంకెంత 13 పార్ట్స్ ఉంటుంది కదా. సో మనం ఏమని చెప్పచ్చు దీన్ని? 13/14. మళ్ళీ చెప్తాను, ఎలా కూడా చెప్తాను చూడండి. 14ని 13 అని రాసుకోవచ్చు. 13 + 1 రాసుకోవచ్చు. ఒక 1లో నుంచి 1/14 తీసాం అంటే ఒక పార్ట్ పోయింది. ఇంకెన్ని పార్ట్లు ఉంటాయి? 13 పార్ట్స్ ఉంటుంది. 13
13/14 ఏమవుతుంది 13/14 అర్థమైందా 14లోంచి 1/14 అంటే 14 ఏమని రాసుకోవచ్చు 13 + 1 అని రాసుకోవచ్చు 13 పక్కన పెట్టండి 1 - 1/14 అంటే మామూలుగా ఏం చెప్పొచ్చు కదా 1 - 1/14 అంటే 14 × 1 14 14 లోంచి 1 పోతే 13 13/14 అర్థమైందా 13/14 ఒక పూర్ణాంకం యొక్క వర్గం యొక్క యూనిట్ల స్థానాల్లోని అంకె x అయితే అప్పుడు x యొక్క అన్ని విభిన్న విలువల మొత్తం ఎంత అన్నాడు సింపుల్ అండి ఏదైనా తీసుకుందాం 1² అనుకుందాం 1 2² అనుకుంటే 4 3² అంటే 9 4² అంటే 16 5² అంటే 25 మళ్ళీ 6² అంటే 36 యూనిట్స్ డిజిట్ రిపీట్ అవుతుంది కదా మళ్ళీ 7² అంటే 49 యూనిట్స్ డిజిట్ రిపీట్ అవుతుంది కదా సో యూనిట్స్ డిజిట్ లో ఉండే అంకెల ఛాన్స్ ఏముందంటే 1 4 9 6 5 ఇంకా వేరే ఏ డిఫరెంట్ అంకె ఉండదు ఒక నెంబర్ ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటే దాని యూనిట్ డిజిట్స్ లో ఈ 5 నెంబర్స్ కే పాసిబుల్ ఉంది మిగతా 5 నెంబర్స్ కి పాసిబుల్ లేదు జీరో ఉండదులే కానీ ఆ జీరోకి ఎట్లాగా ఉన్నా యాడ్ వాటి మొత్తం ఎంత అన్నాడు ఆ జీరో వదిలేసినా ఓకే 6 5 11 20 24 27 సమ్ ఎంత అండి 25 జీరో కూడా ఉంటుంది 10² అంటే 100 కాబట్టి కానీ ఆ జీరోని యాడ్ చేసినా కూడా 25 వస్తుంది కదా 2 ఉండే ఛాన్స్ ఉంటుందా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ చివరిలో 2 ఉండదు 3 ఉండదు 7 ఉండదు 8 ఉండదు పర్ఫెక్ట్ స్క్వేర్ చివరిలో 2 3 7 8 అనేది ఉండదు ఓకే మిగతా నెంబర్స్ ఛాన్స్ ఉంటుంది వాటి సమ్ ఎంత 25 సో క్యూబ్స్ వచ్చి ఉండాలి బాడ్మాస్ టైప్లో 2197 సో దేనికి వస్తుందండి 13 అది క్యూబ్ రూట్ ఆఫ్ -13 హోల్ క్యూబ్ ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 5 క్యూబ్ డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే 3 క్యూబ్ 512 అంటే 8 క్యూబ్ ప్లస్ 2/3 సో దీనికి క్యాన్సిల్ అవుతుంది దీనికి క్యాన్సిల్ అవుతుంది సేమ్ ఇవి క్యాన్సిల్ అవుతాయి సో ఏమొస్తుంది -13 ఇంటూ -5 డివైడెడ్ బై ఏమొస్తుంది -13 ఇంటూ -5 డివైడెడ్ బై 3/8 ప్లస్ 2/3 -13 ఇంటూ -5 3/8 పైకి వస్తే 8/3 అవుతుంది ప్లస్ 2/3 13 5లు 65 65 ఎందులు ఎంత 8 5లు 40 8 6లు 48 4 52 520/3 ప్లస్ 2/3 అంటే ఏమవుతుంది 522/3 3 1 3 22 3 7 21 12 174 ఏమవుతుందండి 174 ఓకే ఇది మనం చేసే విధానం ఫస్ట్ బాడ్ మాస్ లో డివైడ్ బై చేయాలి కాబట్టి ఆ డివైడెడ్ బై పైకి వెళ్తే ఏమవుతుంది ఇంటూ అవుతుంది ఓకే మంచి క్వశ్చన్ అండి చూడండి 9x హోల్ పవర్ 2/3 ప్లస్ 9x హోల్ పవర్ -2/3 ఈజ్ ఈక్వల్ టు 82 సో ఇది 9కి దగ్గరలో ఉంది అంటే ఒకటి 9² ఇంకొకటి 81 + 1 అని రాసుకోవచ్చు ఓకే సింపుల్గా చెప్తున్నాను చూడండి 9x 2/3 ప్లస్ 9x -2/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 81 + 1 అని రాసుకోవచ్చు అంటే దీన్ని మామూలుగా అనుకుందాం జస్ట్ ఎగ్జాంపుల్గా అనుకుంటున్నాం అంటే 81 అంటే ఏమని రాసుకోవచ్చు 9 × 9 అని రాసుకోవచ్చు సో ఈ పార్ట్ మొత్తం దీన్ని మనకి 1 వచ్చే విధంగా 9x -2/3 అంటే 9 × 1 ఏమని రాసుకోవచ్చు 1/9 అని రాసుకోవచ్చుగా ఇది 9 × 9 అవుతుంది ఇది 9 × 1/9 అవుతుంది అంటే x⁻2/3 ఏమో 9 అవుతుంది x⁻−2/3 ఏమో 1/9 అవుతుంది సో ఏమని రాసుకోవచ్చు దీన్ని మనం 9కి 9 క్యాన్సిల్ అయితే x⁻2/3 ఈజ్ ఈక్వల్ టు దీన్ని మామూలుగా 3² అని రాసుకోవచ్చు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ 2/3 అవతలకి వెళ్తే 3/2 అవుతుంది ఈ 2/3 అవతలకి వస్తే 3/2 అవుతుంది సో x ఈజ్ ఈక్వల్ టు 27 అని క్లియర్ కట్గా అర్థమైంది ఇక ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్
12 ప్లస్ 2 రూట్ ఎక్స్ ఎంత అని అడిగాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ 2 రూట్ ఎక్స్ అంటే ఎంత? రూట్ 27. రూట్ 27 అంటే దాన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే రూట్ 9 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. 9ని 3 వస్తుంది బయటికి, అంటే 3 రూట్ 3 అని రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ 2 ఇంటూ 3 రూట్ 3 అంటే 6 రూట్ 3. అంటే ఇది స్క్వేర్ రూట్ లో ఉంది కాబట్టి లోపల దాన్ని హోల్ స్క్వేర్ రూపంలో రాసుకోవచ్చు. ఏ విధంగా రాసుకోవచ్చో చెప్తా చూడండి. మామూలుగా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎంత? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది 2ab ఫామ్లో ఉందనుకుందాం. 2ab ఈజ్ ఈక్వల్ టు 6 రూట్ 3. ఇది క్యాన్సిల్. సో ab ఈజ్ ఈక్వల్ టు 3 రూట్ 3. సో అంటే ab అంటే a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు రూట్ 3. అవును, సాటిస్ఫై అవుద్దో లేదో చూద్దాం. ఈ లోపల ఉన్న పార్ట్ని మనం 3 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అని రాసుకుంటారు. ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9, బి స్క్వేర్ అంటే రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3, 2ab 2 3 6, 6 రూట్ 3 అంటే 12 ప్లస్ 6 రూట్ 3 అని మ్యాచ్ అవుతుందా లేదా? 12 ప్లస్ 6 రూట్ 3 ఏమని రాసుకోవచ్చు? 3 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అని. స్క్వేర్ కి క్యాన్సిల్, ఏమవుతుంది? అది 3 ప్లస్ రూట్ 3. దీన్ని ఏ విధంగా రాసుకోవాలని వచ్చినప్పుడు ఈ పార్ట్ని పక్కన పెట్టేసేయండి, ఈ రూట్ ఉన్న పార్ట్ని పట్టుకోండి, దాన్ని 2abకి సమానం చేయండి, ఏబి వాల్యూస్ వచ్చేస్తాయి. చాలా సింపుల్. ఓకే, the set of all perfect numbers and twin prime numbers among the numbers. పర్ఫెక్ట్ నెంబర్ ఏంటండి? 1 to 10 లోపల ఉన్న పర్ఫెక్ట్ నెంబర్ ఒకటే, 6. పర్ఫెక్ట్ నెంబర్ ఏంటి? 6. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఏమేంటి? 10 లోపల ఉన్న ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 3, 5, 5, 7. అంటే మొత్తం మీద ఏమన్నట్టు 3, 5, 7. మొత్తం మీద సంఖ్యల సమితి ఏమవుతుంది? 3, 5, 6, 7. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏం లేదండి, దాని ఫ్యాక్టర్స్ సమ్ చేస్తే ఆ నెంబర్కి ఈక్వల్ కావాలి, ఎక్సెప్ట్ దట్ నెంబర్. 6 కున్న ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3. దాన్ని సమ్ చేస్తే 1 ప్లస్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ ఎంత? 6. నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్ వచ్చి 28. అర్థమైందా? తర్వాత పర్ఫెక్ట్ నెంబర్ వచ్చి 496. అర్థమైందా? నెంబర్ సిస్టమ్ క్లాస్లో చెప్పానండి. వన్ మినిట్ బ్రేక్ తీసుకోండి. ఓకే అండి, ఒక వ్యక్తి తన ఇంటి నుండి తన కార్యాలయానికి 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాడు. అతడు సాధారణ వేగం కంటే 1.1 రెట్లు వేగంతో ప్రయాణించడం వల్ల సకాలంలో చేరుకున్నాడు. ఓకే, సో స్పీడ్ ఎంతడా? స్పీడ్ 1/4 టైమ్స్ అట, అంటే 4 1 4, 5/4 టైమ్స్ ఎక్కువ ఉంది. అంటే ఒరిజినల్ స్పీడ్ ఏమో 4 అయితే ఇంక్రీజ్డ్ స్పీడ్ ఎంత? 5. 4:5 రేషియోలో వెళ్తే అతనికి బట్టి ఎంత టైం అయిందట? 10 నిమిషాలు లేటుగా బయలుదేరినా టైంకి వెళ్ళాడు. ఒకవేళ అతను టైంకి బయలుదేరి ఉంటే మాత్రం ఏమయ్యేదండి? 10 నిమిషాలు తొందరగా వెళ్ళేవాడు. అంటే స్పీడ్ 4:5 చేయడం వల్ల, అంటే 4 నుంచి 5కి వెళ్ళటం వల్ల 10 నిమిషాలు తొందరగా వెళ్తాడు. అంటే ఇక్కడ ఇదే రేషియో అండి, స్పీడ్ రేషియో. స్పీడ్ రేషియో 4:5 అయితే టైం రేషియో ఏమవుతుంది? 5:4. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 మినిట్స్. ఒరిజినల్ స్పీడ్ ఏంటండి? ఒరిజినల్ స్పీడ్ ఏంటి మనకి? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ స్పీడ్ 4తో వెళ్ళి ఉంటే టైం ఎంత అయ్యేటప్పుడు? 5 పట్టేది. సో టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10 × 5 ఎంత? 50 మినిట్స్. మళ్ళీ చెప్తా చూడండి. ఒరిజినల్ స్పీడ్ 4 అయితే ఇంక్రీజ్డ్ స్పీడ్ ఎంత? 4:5తో వెళ్ళటం వల్ల 10 మినిట్స్ తొందరగా వెళ్ళాడు. అంటే 10 మినిట్స్ లేట్గా వెళ్ళినా టైంకి వెళ్ళాడంటే టైంకి బయలుదేరితే ఏమయ్యేది? 10 మినిట్స్ తొందరగా వెళ్ళేవాడు. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 10 మినిట్స్. ఒరిజినల్ గా వెళ్ళుంటే ఏమన్నాడు అన్నాడు? ఒరిజినల్ స్పీడ్ ఎంత? 4. అప్పుడు బట్టే టైం ఎంత? 5. సో 1 పార్ట్ 10 అయితే టైం ఎంత? 50 మినిట్స్. అర్థమైందా? చాలా సింపుల్ అండి. ఓకే, 2 పర్సన్స్ పి అండ్ క్యూ. ఇలాంటి క్వశ్చన్స్ మంచి ఇంట్రెస్టింగ్ ఉంటాయి, చూడండి. పి అనే పర్సన్, క్యూ అనే పర్సన్ ఇక్కడ నుంచి ఉన్నాడు. ఇది ఏ అనే ప్లేస్, బి అనే ప్లేస్. పి అనేవాడు ఏ నుంచి స్టార్ట్ అయ్యాడు, క్యూ అనేవాడు బి నుంచి స్టార్ట్ అయ్యాడు. ఎన్నింటికి స్టార్ట్ అయ్యారంటే 7 o'clock స్టార్ట్ అయ్యారు. 7 AM or 7. ఓకే,
ఇతను కూడా 7 o'clock స్టార్ట్ అయ్యాడు, ఇద్దరు కలిసి. అయితే మధ్యలో ఎక్కడో సి దగ్గర 8-7 కలుసుకున్నారట. 8-7 AM కలుసుకొని కొంతసేపు మాట్లాడుకొని మళ్ళీ స్టార్టెడ్ టూవర్డ్స్ బి అండ్ ఏ రెస్పెక్టివ్లీ. పి ఎన్నింటికి వెళ్ళాడంటే 9-12కి రీచ్ అయ్యాడట. అర్థమైందా? సో చూడండి, ఇది ఒక స్పీడ్స్ రేషియో ఇచ్చాడు. పి రేషియో 4 అయితే ఇది 5, అంటే పి స్పీడ్ 4x అయితే క్యూ స్పీడ్ 5x. క్యూ ఏం చేశాడు, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం పట్టింది అతనికి? 8-7 నుంచి 9-15 అంటే 1 hour 15 minutes, 1 hour 5 minutes అంటే 65 minutes. అవర్స్లో చెప్పాలంటే 65/60. చాలా సింపుల్. సి నుంచి బికి కవర్ చేయడానికి క్యూకి పట్టిన టైం ఎంత అంటే 65/6. పి పరంగా డిస్టెన్స్ ఏమవుతుంది? పి పరంగా డిస్టెన్స్ ఏమవుతుంది? మామూలుగా స్పీడ్ ఇంటూ టైం. పి పరంగా డిస్టెన్స్ ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం. పి యొక్క స్పీడ్ ఎంత? 4x ఇంటూ టైం ఎంత? 65/60. ఇదే సేమ్ డిస్టెన్స్ సి నుంచి బికి వచ్చిన దానికి పికి పట్టిన టైం ఏమో 4x ఇంటూ 65/60 టైం. క్యూ పరంగా డిస్టెన్స్ చూద్దాం. సేమ్ ఇదే. అర్థమైందా? ఎంత టైం పడుతుంది అతనికి? 5x ఇంటూ టైం ఎంతో తెలియదు, టైంను టీ అనుకుందాం. సో 5x ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 4x ఇంటూ 65/60. ఈ సి నుంచి బికి వెళ్ళడానికి పీకి పట్టిన టైం ఎంత, క్యూకి పట్టిన టైం ఎంతో చూసుకుందాం. పీకి ఎంత పట్టింది? డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం కదా. అతని స్పీడ్ ఏమో 4x, టైం ఏమో 65 minutes. క్యూకి ఏమో స్పీడ్ 5x, టైం ఎంతో తెలియదు. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, 5 ఒకట్లు 5 13. సో టీ ఈజ్ ఈక్వల్ టు 52/60 hours, అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 52 minutes. అంటే క్యూకి ఇక్కడ రావడానికి పట్టిన టైం ఎంత? 52 minutes. 52 minutes పట్టింది అంటే క్యూకి ఎంత పట్టింది? 52 minutes. అంటే ఎంత రీచ్ అయ్యాడు? 7:52కే క్యూ ఇక్కడికి వచ్చాడు, కానీ వాడు బయలుదేరిందంతా 8:07కి, అంటే ఒక 15 minutes ఇద్దరు మాట్లాడుకున్నారు. ఓకే, మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే చాలా సింపుల్గా చెప్తా చూడండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది మీకు. సి నుంచి బికి వెళ్ళడానికి పట్టిన టైం ఎంత? పీకి 65 minutes పట్టింది. అర్థమైందా? సి నుంచి బికి అంటే 8:07 దగ్గర బయలుదేరాడు పి అనే పర్సన్. ఇక్కడ 8:07 నుంచి బయలుదేరితే 9:12కి రీచ్ అయ్యాడు, అంటే పీకి ఎంత టైం పట్టింది? 65 minutes పట్టింది. అర్థమైందా? స్పీడ్స్ పి క్యూ ఏ రేషియోలో ఉన్నాయి? స్పీడ్స్ పి క్యూ ఏ రేషియోలో ఉన్నాయి? 4:5 రేషియోలో ఉన్నాయి. సో అప్పుడు తీసుకునే టైమ్స్ ఏ రేషియోలో ఉంటాయి? 5:4 రేషియోలో ఉంటాయి. 5 ఏమో 65 minutes అయితే 4 ఎంత? ఇంటూ 13 ఇంటూ 13. 4 ఇంటూ 13 అంటే ఎంత? 52 minutes పడుతుంది క్యూకి పాయింట్కి రావడానికి. అంటే 7కి స్టార్ట్ అయితే 7:52 కల్లా ఇక్కడికి వచ్చేస్తాడు క్యూ, కానీ మళ్ళీ స్టార్ట్ అయింది ఎంత? 8:07కి స్టార్ట్ అయ్యారు. 8:07 కంటే ఎంత టైం పడుతుందని మనకి? ఎంత టైం ఆగారు అక్కడ? 15 minutes ఆగారు. 7:52 నుంచి 8:07 అంటే ఎంత ఆగారు? 15 minutes. చాలా సింపుల్. 4:5 5:4. ఓకే, చూడండి, ముగ్గురు పర్సన్స్ ఉన్నారట, ఎక్స్ వై జెడ్. ఎక్స్ వై కలిసి 21/25 వర్క్ చేశారట. వై జెడ్ కలిసి 8/25 వర్క్ చేశారట. అంటే వై రెండిట్లోనూ ఉన్నాడు. మొత్తం వర్క్ 25 అయితే వీళ్ళిద్దరూ కలిపి ఎంత చేశారు? ఎక్స్ట్రా ఎంత ఉంది? 29 ఉంది. ఈ ఎక్స్ట్రా 4 ఎందుకు వచ్చింది? వై రెండు చోట్ల ఉండటం వల్ల వచ్చింది. ఎక్స్ ప్లస్ వై కలిపి 21 చేశారు, వై ప్లస్ జెడ్ కలిపి 8 యూనిట్లు చేశారు. అంటే వై రెండు చోట్ల కౌంట్ అవుతుంది. 21 8 అంటే ఎంత? 29. ఇంకా 4 ఎక్స్ట్రా ఉంది, దేని వల్ల వచ్చిందంటే వై వల్ల. సింపుల్ అండి, ఇంతకన్నా మనకు అవసరం లేదు. వై చేసిన వర్క్ ఎంత అంటే 4 యూనిట్స్. ఎక్స్ ప్లస్ వై కలిపి ఎంత చేశారట? 21. సో వై సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ 4 అంటే ఎంత? ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 21. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
17 అది పక్కన పెట్టేసేయండి. y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 8, y అంటే 4 అనుకుందాం. 4 ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 8, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4. సో 17:4:4 ఎక్స్ వై జెడ్. క్వశ్చన్ ఏంటి, ఎక్స్ అనేది జెడ్ కంటే ఎంత ఎక్కువ తీసుకుంటాడు, ఎంత 13 యూనిట్లు. 17లో 4 డిఫరెన్స్ ఇస్తే 13, మొత్తం ఎంత 21, 25. వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఎంత 3250. 25 ఒకటి 25, 30, 13 13 169, 1690 రూపాయలు. అర్థమైంది. చాలా కష్టపడద్దండి, సింపుల్ టెక్నిక్స్ చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వై రెండింటిలో రిపీట్ అయింది, దానివల్ల ఒక 4 పార్ట్స్ 21 ఏంది అంటే 29, కానీ మొత్తం యూనిట్స్ 25. 4 ఎక్కువ ఉంది కాబట్టి 4 దేనికి వస్తుంది, వైకి వస్తుంది. ఎక్స్ ప్లస్ వై కలిపి 21 ఉంది కాబట్టి 17 యూనిట్లు ఎక్స్కి, వై ప్లస్ జెడ్ కలిపి 8 ఉంది కాబట్టి 4 యూనిట్లు. అర్థమైందండి. చిన్న టెక్నిక్స్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ అండి. ఇది ఎస్ఐ 2022 ప్రిలిమ్స్ పేపర్ అండి. మిగతా 5 క్వశ్చన్లు ఉన్నాయి కానీ 5 క్వశ్చన్స్ ఏంటంటే రీజనింగ్ సంబంధించి కలిసాయండి. క్యాలెండర్స్ లెక్కలు ఇచ్చాడు, క్లాక్స్ లెక్కలు ఇచ్చాడు. దాన్ని మనం రీజనింగ్ లో చూస్తామండి, ఆర్థమెటిక్ కిందకి రాదు. ఓకే, కానీ ఆర్థమెటిక్ పార్ట్ లోనే ఇచ్చాడు. ఈ 45 క్వశ్చన్స్ అనేది ఇక్కడ కవర్ అయ్యాయండి. నెక్స్ట్ మనం రీజనింగ్ ఎస్ఐ 2022 ప్రిలిమ్స్ రీజనింగ్ అనేది కవర్ చేస్తాను, లేదా ఎస్ఐ 2022 మెయిన్స్కి వెళ్దామండి. మెయిన్స్ లో ఓన్లీ ఆర్థమెటిక్కే 100 క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ 100 క్వశ్చన్స్ నేను నెక్స్ట్ క్లాస్ లో కవర్ చేస్తాను, అంటే పార్ట్స్ వైజ్ కవర్ చేస్తూ ఉంటాను. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో నా యాప్ ఉందండి, యాప్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ చూడండి, లేదా నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను ఇక్కడ 9640352521. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చండి. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా నేను సజెషన్స్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు క్లారిఫై కోసం నాకు కాల్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.